జరిగిన ఒక చిన్న సంఘటన. మామూలుగా బస్సు వెళ్తూ ఉందంటండి, నైట్ జర్నీ. వెళ్తా అది అదుపు తప్పి పక్కనున్న చిన్న వరి మళ్ళలో పడిపోయింది. అది దానికి ఏం జరగలేదు, ఊరికే పడిపోయిందంట. కానీ ఆ బస్సులో మేలుకొని ఉన్న వారంతా చనిపోయారు, నిద్రపోయే వాళ్ళంతా బతికారంట. ఎందుకో చెప్పండి. ఎందుకంటే మేలుకున్న వారు భయపడ్డారు. నిద్రపోయే వాళ్ళకేం తెలుసు? వాళ్ళని లేపి అడిగితే నీకేం కాలేదంటే మాకేం తెలియదండి, మేము నిద్రపోయామండి అంటే నిద్రపోయారు. ఎందుకు? వాళ్ళకు భయం లేదు. భయపడిన వారందరూ చనిపోయారు. అంటే మామూలుగా అక్కడ ఏం జరగలేదు, అసలు బస్సుకు గీత కూడా పడలేదు. ఏమంటే మేలుకున్నవారు ఏదో అయిపోయిందని, ఏదో జరిగిపోయిందని ఇక వాళ్ళు భయపడ్డారు కాబట్టి వాళ్ళ ప్రాణం పోగొట్టుకున్నారు. ఈరోజు నువ్వు భయపడితే ఇవన్నీ లాస్ అయిపోతావు. నువ్వు విజయ పదంలో నడిపించబడాలంటే ప్రభు వైపు చూడు, వాక్యం వైపు చూడు, ఆయన ఆజ్ఞల జాడలు నడువు. తప్పకుండా నీకు విజయం ఇచ్చి నేను సరైన మార్గం నడిపించే దేవుడు నీకు ముందుగా ఉన్నాడు. నేను నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.